ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా. నేను ఈరోజు గంగవేలి కూరతో పప్పు చేస్తున్నాను. గంగవేలి కూర అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇలా కాడలు కాడలుగా మనము తెంపుకొని పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇది పప్పు పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో మామిడికాయ కానీ, చింతపండు కానీ, నిమ్మప్పు కానీ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయితే మనం చేసేసుకుందాము. వంటలకి వెళ్ళిపోదాము. అంతలో మీరేం చేసేయాలి, ఒక్క లైక్ కొట్టి కింద కామెంట్ రాసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం గంగవేలు కూర అయితే తీసుకోవాలండి. కాడలు కాడలుగా తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, మనం ఒక కప్ అయితే కందిపప్పు తీసుకున్నాను. మామిడికాయతో గంగవేలు కూర పప్పు చేస్తున్నాను అనమాట. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అని తీసుకొని అక్కడ కందిపప్పు అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసేసి ఒక 2 టైమ్స్ మనము కందిపప్పుని వాష్ చేసి వాటర్ అనేది తీసేసిన తర్వాత ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసిన గంగవేలు కూర అయితే మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే 2 కట్టలు గంగవేలు కూర అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ చేసేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం తొందరగా ఉడుకుతుందన్నమాట ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా. అలాగే తగినంత వాటర్, అంటే మనకి గంగవేలి కూర అలాగే కందిపప్పు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ప్రెషర్ మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 వరకు విజిల్స్ అయితే మనం తీసేసుకోవాలన్నమాట. విజిల్స్ తీసిన తర్వాత ఇలా విజిల్ పైకి అనేసిన తర్వాతనే కుక్కర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు గంగవేలి కూర పప్పు ఇలా ఉడికిపోయిందనమాట. మనకి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలి. చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉడికిపోయింది మనకి పప్పు అనేది. అలాగే ఇప్పుడు మనం మామిడికాయలతో చేస్తున్నాము. చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఇది పోపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. బాండి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేశాను. పోపు కోసం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసి ఇవి చిటపటలు ఆడించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత దీంట్లో కచ్చా పక్కాగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసేయాలి. పప్పుకి వెల్లుల్లి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఎండుమిర్చి వేస్తే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం క్రిస్పీ అయ్యే వరకు వేయించేసుకొని ఈ పోపుని కూడా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకున్న పప్పును అయితే మనం పెట్టేసుకొని పప్పు అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం మెత్తగా కూడా పప్పుని ఉడికించుకోవచ్చు. ఇలా ఉడికించుకున్న పప్పులో మనము మామిడికాయలు ఉన్నాయి కదా, ఆ పప్పు ఉడికే టైంలో మనం మామిడికాయలు పులుపుకి తగ్గట్టుగా మామిడికాయలు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఈ పప్పు అనేది మనకి జొన్న రొట్టె, బియ్యం రొట్టె, సజ్జ రొట్టె ఏ రొట్టెలోకి తీసుకున్నా, చపాతీలోకి తీసుకున్నా కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. అంతే అండి, బౌల్లోకి తీసుకొని పోపు వేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గంగవేలి కూర మామిడికాయతో ఎలా చేసుకోవాలో చూపించాను కదా. అదేవిధంగా మీరు కూడా సమ్మర్ స్పెషల్గా మ్యాంగో రెసిపీస్ మీరు కూడా చూసేయండి. నేను కూడా సిరీస్లో స్టార్ట్ చేసేస్తున్నాను. అలాగే డే 8 సిరీస్లో నేనైతే గంగవేలి కూరతో మామిడికాయ పప్పు చేశాను. మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతవరకు బాయ్ అండి. మళ్ళీ మీరు కూడా చూస్తూనే ఉండండి ఆహా కుకింగ్ విత్ రోజా. స్టే ట్యూన్ విత్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.